చిత్తూరు జిల్లాలో టూరిస్టు బస్సు అదుపు తప్పిన ఘటనలో 2 చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. కడప జిల్లా నుంచి దక్షిణ భారత యాత్రకు బయలుదేరిన టూరిస్టు బస్సు పెద్ద పంచాణి మండల బసవరాజు కండ్రిగ దగ్గర ఈ రోజు వేకువజామున అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. బస్సులో ఉన్న ఒక వృద్ధుడు, ఒక మహిళ చనిపోగా చాలా మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు గాయపడిన వారిని పలమనేరు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వలన ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. బాడీల వరకు ఆడతాలోనే ఆపోజిట్ లారీ వచ్చింది సార్. ఆ లారీ కొడతాడని చెప్పి నేను లెఫ్ట్కి వెళ్ళాను. ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా, దానివల్ల ఈ మళ్ళలో అట్లా బండి స్కిడ్ అయ్యి దేనికి గుద్దేసినారు? అది పడడం వల్ల ఫోలుగా ఉంది కదా సార్, ఫోలుగా ఉంది సార్. యాడ్ నుంచి ఎక్కడ పోతాండి ఇది? ఇది మేము వచ్చి కాణిపాకం వెళ్తున్నాం సార్. ఇప్పుడు రామేశ్వరం టూర్ వెళ్తాము. యాడ్ నుంచి వస్తా ఉన్నారా? ఎక్కడి నుంచి బయలుదేరారు? పేరూరు. అందరూ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు? మేము ఆ ఊర్లో 3, మిగతా వాళ్ళంతా అక్కడ హిందూపురం గోడిపిందరలో 4, ఇంకా 4 రాచర్ల ఆడ ఊలిపల్లెడు 10 మంది. మొత్తం ఎంతమంది బస్సులో వెళ్ళింది? 52 మంది పిల్లలతో 52 మంది. 52 మంది. యాడికి పోతా అండి? ఇది జరిగిందా ఇది?